నమస్తే. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది, ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ తరుణంలోనే ఏదైతే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల అంశం తెర మీదకి వచ్చింది. సో తెలంగాణ వ్యాప్తంగా ఆ ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎటువంటి రిజర్వేషన్లు ఉండబోతున్నాయి, సో అనేక అంశాలు, అనేక అనుమానాలు తలెత్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఇవే అంశాలు. ఇక తాజా రాజకీయాల మీద, లోక్సభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని సీట్లు సొంతం చేసుకోబోతుంది, ఢిల్లీలో చక్రం ఎవరు తిప్పబోతున్నారు అనేటువంటి అంశాల మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు టీశాట్ CEO, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి అనిపిస్తున్నదా తెలంగాణలో? తెలంగాణలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. స్వేచ్ఛగా ఓటేసుకున్నారు. ఎవరికి ఓటేయాలో వాళ్ళ ఇష్టానుసారంగా ఓటేసుకున్నారు. సో అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ఎన్నికలు జరిగినాయో అదేవిధంగా లోక్సభ ఎన్నికలు కూడా జరిగినాయని భావించవచ్చు. సో ఫలితాలు కూడా అదే మాదిరిగా ఉంటాయి. ఇంకా ఎక్కువగానే అధికార పార్టీకి కొంత మొగ్గు చూపే అవకాశం ఈ ఎన్నికలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు అయితే మాకు డబుల్ డిజిట్ అంటే మాకు డబుల్ డిజిట్ అన్నటువంటి కోణంలో వాళ్ళు బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నిజంగా తెలంగాణలో ఏ పార్టీకి డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఎన్నికల సరళిని బట్టి చూస్తే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈ ఫలితాలను బట్టి చూస్తే డెఫినెట్లీగా ఇవి రెండు జాతీయ పార్టీల మధ్యలో జరిగిన ఎన్నికలుగా మనం భావించాలి. ఓకే. సో పోయిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ వర్సెస్ ఎన్నికలు జరిగినాయి. సో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో పొందింది స్పష్టమైంది. సో ఇప్పుడు ఇది నేషనల్ పర్సెప్షన్ ఎన్నికలు కాబట్టి, సో కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనే దాని మీద ప్రజలు ఆ కోణంలోనే ఆలోచించారు. ఎదర్ ఎన్డీఏ ఆర్ ఇండియా. సో ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ రెండు కూటమిలో మాత్రమే ప్రజలు ఎంచుకున్నారు. సో అందులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇది ఇండియా టీం. ఓకే. సో ఇండియా టీంకు ఓటు వేయడం వల్ల మరింత అభివృద్ధి జరుగుతున్న ఆలోచన ప్రజల్లో ఉన్నది. సో కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారనేది నా యొక్క అంచనా, విశ్లేషణ. సో కాంగ్రెస్ పార్టీకి డబల్ డిజిట్ దాటబోతుంది. ఓకే, మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో డెఫినెట్గా మేము డబల్ డిజిట్ గెలుస్తామని చెప్పి వారు ప్రచారం చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఓటింగ్ సరళి మొత్తం ఓట్లు వేసిన తర్వాత ప్రజల యొక్క నాడి, ఓటర్ యొక్క నాడి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు ఇక్కడ ఆయన నాయకత్వంలో, ఎందుకంటే ఆయన ఎక్కువగా ప్రచారం ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి ప్రచారం చేసింది కాబట్టి, సో దాదాపుగా 10 సీట్లు దాటబోతున్నాయి. ఇవి 13 సీట్లు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఓకే. సో మీరన్నట్టు ఎవరికి వాళ్ళు డబుల్ డిజిట్ అనుకోవడంలో తప్పులేదు. సో ఇవాళ రాష్ట్రంలో బీజేపీ పెద్ద ఎత్తున గెలుస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళది గ్రౌండ్లో లేదు. మేము కేవలం సౌండ్ మాత్రమే, గ్రౌండ్ మాత్రం కనపడట్లేదు. సో కొన్ని నియోజకవర్గాలలో బూత్ ఏజెంట్లు కూడా లేరు. ఓకే. సో కాబట్టి అటువంటి పార్టీకి డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు. కానీ పోటీ మాత్రం బీజేపీ ఇచ్చింది. సో బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఒక 5 నుంచి 6-7 స్థానాల వరకు డిపాజిట్ కూడా కోల్పోయే అవకాశం కనపడుతున్నది. ఓకే. సో బీజేపీకి నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ వస్తే మినిమం 2, మ్యాక్సిమం 4, అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం అయితే బీజేపీ కనపడలేదు. మిగతా సీట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. కానీ ప్రధానంగా వేణుగోపాల్ రెడ్డి గారు హిందూ ఎజెండాను తీసుకొని ఎన్నికలకు పోయినట్టు తెలుస్తుంది, మోడీ గ్యారంటీ తీసుకొని బీజేపీ ఎన్నికలకు పోయినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రధానంగా రిజర్వేషన్లు ఆ ఎజెండాను తీసుకొని ఎన్నికలకు పోయినట్టు తెలుస్తుంది. మోడీ చరిష్మా, ఈ యొక్క హిందూ చరిష్మా అనేది ఏమైనా ప్రజల్లో చైతన్యం చేసే అవకాశం ఉందంటారా? అదేమన్నా కాంగ్రెస్ కు మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళది హిందూ ఎజెండా అని పెట్టుకున్నారని, మోడీ గ్యారంటీ అని, అది తెలిసా ఈ హిందూ ఎజెండా వాళ్ళు పక్కకు పెట్టినట్టే అయిపోయింది. ఎందుకంటే అది ఇప్పుడు చెప్పిన ప్రజల్లో ఉపయోగం లేదు, ఓట్లు వేయరు అనేది అర్థమైంది, వాళ్ళకి అర్థమైపోయింది. దాన్ని మోదీ గ్యారంటీ అని పెట్టారు. అది మోదీ గ్యారంటీ అంటే ఏందో ఎవరికి అర్థమవుతలేదు మార్కెట్లో. అసలు మోదీ గ్యారంటీ ఏంటిది మోదీ గ్యారంటీ? ఇప్పటివరకు ఉన్నది మోదీ కాదా? ఈ 10 సంవత్సరాల్లో ఉన్నది కూడా మోదే కదా. ఈ మోదీ మరి 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా కనీసం ఏమి నెరవేర్చలేదు కదా. ప్రజలకు ఇస్తున్న కనీస సౌకర్యాలకు సంబంధించి ఏది నెరవేర్చలేదు కదా. పోనీ విద్యాపరంగా ఏమైనా కొత్తగా ఏమైనా మార్పులు తెచ్చిరా? పోనీ రకరకాలుగా ఇప్పుడు రైతులకు ఏమైనా మేలు చేయగలిగిరా? పోనీ పేద ప్రజలకు ఏమైనా చేయగలిగిరా? ఏమైనా కొత్త పథకాన్ని తెచ్చిరా? విద్యాపరంగా చూడండి, మీరు ఈ దేశంలో విద్యను పూర్తి నశింపజేశారు.
ఎక్కడ కూడా కొత్త యూనివర్సిటీలు పెట్టలేదు. కొత్త యూనివర్సిటీలు ఏమైనా పెట్టిరా? కొత్త ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఏర్పాటు చేసిరా? కొత్త రైల్వే లైన్లు ఏమైనా వేసిరా? రైలు వేసారు, లైన్ లేలే. సో ఇది పరిస్థితి. సో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పచెప్పడం తప్ప వీళ్ళు కొత్తగా ఏం చేసింది? ఇదేనా మోదీ గ్యారంటీ? సో మోదీ గ్యారంటీ అంటే ప్రజలకు అర్థమైపోయింది. బీజేపీది ఇప్పుడు దేశంలో మొత్తం కేవలం మోదీ సౌండ్ మాత్రమే, గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయింది బీజేపీ. కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రామ మందిరం మీదకి బుల్డోజర్లు పోతాయి, రాముడు దేవాలయం నుంచి మళ్ళీ టెంట్ కిందకి వస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రధానమంత్రి చేయడం అనేది ఎట్లా చూస్తారు? దీన్ని వాస్తవం అనుకోవాలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే? వారి అమాయకత్వం. అసలు వాస్తవానికి రామ మందిరానికి సంబంధించి అక్కడ బాబ్రీ మసీదు ఉన్నప్పుడు మొత్తం మీద అప్పుడు వివాదం జరిగినప్పుడు ఇదంతా బీజేపీ హయాంలో ఏం జరగలేదు. ఊరికేనే రామ మందిరానికి బుల్డోజర్లు పోతే అంతా అక్కర్రాని మాటలు ఇవి. ఎందుకు పోతాయి ఇవి? అసలు ఓట్ల కోసము ఇట్లా మందిరాల గురించి, మసీదుల గురించి, చర్చిల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. రామ మందిరము నిర్మాణానికి నిజంగా కాంగ్రెస్ పార్టీ పునాదేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ పునాదేసింది. ఈ చర్చ మొదటి నుంచి ఉన్నప్పటికి కూడా, కాకపోతే లాంగ్ రన్ టైం పట్టింది, పూర్తి నిర్మాణం జరిగే వరకు టైం పట్టింది. బుక్ అయిపోయింది, రామ మందిరాన్ని కట్టిర్రు, అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? ఇక వాళ్ళకి ఏం కావాలి? కట్టిరు. మరి అదన్నా మేము రామ మందిరం కట్టిరు, మాకు ఓట్లైనా నడతలేదు, మోదీ గ్యారంటీ అంటున్నారు. రామ మందిరం చెప్పినా అది గుడి, అందరికి సంబంధించింది, భక్తికి సంబంధించింది. దీనివల్ల ఓట్లు ఎట్లా అడుగుతామో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి అయింది. అందుకోసం మోదీ గ్యారంటీ, మోదీ గ్యారంటీ 10 ఏళ్లలో గ్యారంటీ లేదు ఆయన పాలనకు. సో కాబట్టి ఇది వాళ్ళది కేవలము మోదీ 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 మోదీ, ఇది తప్ప ఏం లేదు. తప్పితే అమిత్ షా ఇవి వాళ్ళ పథకాలు, ఇంతకు మించి ఏమీ లేవు. దీన్ని చూసి ఇప్పుడు ఈసారి దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి 150 సీట్ల నుంచి 190 సీట్లు మాత్రమే రాబోతున్నది. ఇది స్పష్టం. ఇంతవరకు ఎవరు ఈ తెలంగాణలో కానీ ఎవరు చెప్పలేదు. నేను చెప్తున్నా 150 నుంచి 190 సీట్లు మాత్రమే బీజేపీకి రాబోతున్నాయి దేశవ్యాప్తంగా. ఇంతకన్నా తక్కువ వస్తే రావచ్చు. అది మన అంచనా 150 నుంచి 190. కొంతమంది తక్కువ వస్తాయి అంటున్నారు, కానీ నా అంచనా 150 నుంచి 190 సీట్లు బీజేపీకి. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ముగిసినాయి, ఇంకొన్ని చోట్ల ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఈ నేపథ్యంలో మోడీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే ఫ్రీ బస్సు పథకం వల్ల మెట్రోకి దెబ్బ పడుతున్నది అంటున్నారు. సో వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్, మన హైదరాబాద్ లో కూడా మెట్రో ఉన్నది, ఢిల్లీలో కూడా మెట్రో ఉన్నది. సో మనం కూడా చూస్తా ఉన్నాం. నిజంగా ఫ్రీ బస్సు వల్ల మెట్రోకి దెబ్బ పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, మీకు అనిపిస్తుందా? నాకు తెలిసి హైదరాబాద్ లో అయితే మెట్రోకి ఏం దెబ్బ పడలేదు. హైదరాబాద్ లో మెట్రో ఎక్కే వాళ్ళు మెట్రో ఎక్కుతారు, బస్సు ఎక్కే వాళ్ళు బస్సు ఎక్కుతారు. మెట్రో అన్ని కూడళ్లకు మెట్రో లేదు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ. ఆయన ఢిల్లీని ఉద్దేశించి మాట్లాడవచ్చు, కానీ మొత్తము అన్ని కూడళ్లకు మెట్రో లేదు. మా ప్రధానమైన రహదారుల పోటీ మాత్రమే మెట్రో ఉంది. మిగతా ఆ రహదారులకు బస్సులు నడపాలి కదా, అక్కడ బస్సులు ఫ్రీ ఇస్తే నష్టం ఏంటి? మనమేమో అన్ని తిరగచ్చు, హెలికాప్టర్లో తిరగచ్చు, విమానాల్లో తిరగచ్చు, ఎన్నైనా తిరగచ్చు మనం ఫ్రీగా. మరి మహిళలకు బస్సు ఫ్రీ చేయడం వల్ల తప్పేముంది? బీజేపీ అసలు ఏం చెప్పదలుచుకున్నది దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నది? గతంలో బీఆర్ఎస్ కూడా ఈ ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది అన్నది. సో మళ్ళీ స్టేట్మెంట్ మార్చిందా లేదో తెలియదు, కానీ కేటీఆర్ గారు రీసెంట్ గా మాట అన్నారు, అసలు ఈ ఫ్రీ బస్ అనే పథకం ఎత్తివేసే అవకాశం ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఇవన్నీ స్టేట్మెంట్లు దీని గురించి? ఒకటి, ఫ్రీ బస్సు ఎత్తేస్తారా ఉంచుతారా అనేది ప్రభుత్వాల ఇష్టం. అది ఈ ప్రభుత్వము ఫ్రీ బస్సు మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఓకే, మిగతా రాష్ట్రాల్లో ఎట్లుంటుంది ఏందనేది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ఇష్టం. కానీ ఒక ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మెట్రో దెబ్బతిన్నది, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటోలు దెబ్బతిన్నాయని ఇట్లాంటి చర్చ కాదు. ప్రజలకు ఫ్రీగా ఇవ్వదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సంస్థలు అవైతాయి, ఆ సంస్థలు ఏదో దెబ్బతింటాయని ఆలోచన చేయరు. ప్రజలకే కదా మేలు చేసేది. ఇప్పుడు సపోజ్ నేను ఒక చెప్తున్నా, వరంగల్ నుంచి హైదరాబాద్కు ఒక ప్యాసింజర్ వస్తాడు, ఒక మహిళా ప్యాసింజర్ హైదరాబాద్కు వస్తుంది. ఆ నుంచి ఇడికైతే మెట్రోలో రాదు కదా, ఆ నుంచి ఇడికైతే ఆటోలో రాదు కదా, ఆ నుంచి ఇడికైతే బస్సులే రావాలి కదా. వరంగల్ నుంచి హైదరాబాద్కు బస్సులో వస్తే తప్పేంది? ఎందుకు అప్పుడు ఆటోకి ఎందుకు నష్టం, మెట్రోకి ఎందుకు నష్టం? ఆటోలో కూడా ఎక్కువగా ఆటోలు ఉపయోగించుకునేది నీవు ఒక బస్టాండ్ నుంచి, ఒక సిబిఎస్ బస్టాండ్ నుంచి
నీకు కాలనీకి పోవాలన్నప్పుడు ఎవరైనా ఆటో ఎక్కాలన్నప్పుడు అక్కడి నుంచి తీసుకుంటారు. లేదా ప్రధానమైన బస్సులు నడుస్తున్న ప్రధానమైన దారుల్లో అక్కడ బస్ స్టాప్లో దిగితే అక్కడి నుంచి ఆటో తీసుకుని తన ఇంటికి వెళ్ళడానికి ఆటో ఉపయోగించుకుంటాడు. ఇది ఆటో ఉపయోగించుకుంటారు. ఎక్కడో ఒక 1% అంత ఉండొచ్చు, కానీ మరి ఇంతమంది ప్రజలకు లాభం జరుగుతుంది కదా. మరి వాళ్ళ పిల్లలకు మహిళ ఎవరైనా ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, మరి బస్ పాసులు ఫ్రీ. బస్ పాసులో గతంలో ఉన్నా కానీ ఇంతో అంత ఛార్జ్ ఉండేది, ఇప్పుడు కనీసం మొత్తం ఫ్రీయే కదా. ఎవరైనా మహిళలు జాబ్ చేస్తే కనీసం 2000 పాసులు కట్టాల్సి ఉండే కదా. సో ఇవన్నీ సేవ్ అవుతుంది కదా. నిజంగా చెప్తున్నా, ఇంట్లో ఒక 3 మహిళలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల 5,000 సేవ్ అవుతున్నాయి. 5,000 సేవ్ అవుతున్నాయి. మరి 5,000 సేవ్ అయితే కుటుంబానికి లాభమే కదా, ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది కదా. మరి గిదెందుకు మాట్లాడారు? బస్సు ఫ్రీ ఇస్తే నష్టం అని చెప్పే నాయకులు ఎవరైనా బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. ఓకే, సో ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే, స్థానిక సంస్థలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి ఏ రిజర్వేషన్ రాబోతున్నది, సో ఎంత పరిమితి ఉండబోతున్నది అనేక చర్చలు నడుస్తూ ఉన్నాయి గ్రామాల్లో. ఇప్పటికే చర్చలు మొదలైనవి. సో ఏ డేట్న రాబోతుంది షెడ్యూల్ అనేప్పుడు చర్చలు కోణాలు నడుస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది స్థానిక సంస్థలకు సంబంధించి? స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అది ఎప్పుడు ఏంటి అనేది మొత్తం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసుకోవాల్సిన నిర్వహణ, అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్, పంచాయతీ ఎన్నికలు అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటుంది. సో కాబట్టి ఇవన్నీ రిజర్వేషన్లు ఎట్లా ఉండాలి ఏంటి అనేది ప్రభుత్వం, నూతన ప్రభుత్వం కాబట్టి కులంకుశంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎన్నికలు సరైన సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తుంది అనేది మనం అంచనా వేయచ్చు. సో ఎన్నికలు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. సో అవన్నీ ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది. రిజర్వేషన్లు ఎట్లుండాలి ఏంటి ఎట్లా అనేది, ఇప్పుడున్న రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి, అవే పోవాలా లేకుంటే మార్చాలా, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలో అవి ఎట్లా ఉంటుందని వాళ్ళ ఆలోచన, ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తారు, అధికారులు ఆలోచన చేస్తారు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. సో ఎలక్షన్ కమిషన్కు పూర్తిగా ఎప్పుడు నిర్వహించాలి ఏందనేది వరకు సమయం చెప్తారు. ఎలక్షన్ కమిషన్ అన్ని రంగాలు సిద్ధం చేస్తుంటారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఓకే, దాంతోపాటు ఇక పిసిసి అధ్యక్షుడు మార్పు అనేటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. నిజంగా మార్పు ఉంటే ఎవరు ఏ సామాజిక వర్గానికి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే దళిత సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం ఉన్నది, బీసీ ఉంది, మైనార్టీ ఉంది. సో ఏ సామాజిక వర్గ నాయకుడికి అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది? సో ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. అవును, భవిష్యత్తులో ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఉంటారు అనేది పార్టీ హైకమాండ్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంది. సో నువ్వు నేను ఇక్కడ కూర్చొని చర్చించుకొని ఎవరికి ఇస్తారు ఏంటి అని అయితే చర్చ చేయలేము. సో ప్రస్తుతం ఉన్న పిసిసి ప్రెసిడెంటే కొనసాగుతున్నారు. సో ఆయనే కొనసాగే అవకాశం ఉంది. సో నిర్ణయం ఎప్పుడు ఏంటి అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. సో అది మన పరిధిలో కాదు, నీ పరిధిలో నా పరిధిలోని అంశం కాదు. అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్ నిజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాని మనుగడ ఉంటుందంటారా? ఎందుకంటే గతంలో పేరు మారుతుంది, టీఆర్ఎస్ అవుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ కాస్తన్నారు. సో నిజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ఉంటుందా? అంచనా వేయొచ్చా ఏమైనా? బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదు అనేది ఏదైనా ఏది రాజకీయ పార్టీ ఉండాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారంటే ఆ పార్టీ యొక్క వైఖరిని బట్టి నిర్ణయిస్తారు. సో ప్రజలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారు. ఆ ప్రధాన ప్రతిపక్షాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకొని తమ పాత్ర తాము పోషిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పాత్రకు మించి వాళ్ళు వ్యవహరిస్తే పార్టీ మనుగడకు కష్టం అవుతుంది. సో లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు తనను మనుగడ సాగించడానికి కూడా వాళ్ళు ఎటువంటి ప్రయోజనం, అంటే వాళ్ళు ఎటువంటి కార్యాచరణ చేయనట్టుగా కనపడుతుంది. పూర్తిగా చేతులు ఎత్తేసి బీజేపీకి అప్పచెప్పినట్టుగా కనపడుతుంది. సో ఇదే విధంగా ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఖతం అయ్యే అవకాశం ఉంది. సో భవిష్యత్తులో కూడా ఇది బీజేపీ ఉండలే అనుకుంటే మనుగడ కష్టం అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం, తాము ఓడిపోయినాం కదా, ఇది బీజేపీ గెలిచినా పర్వాలే అని ఏదైతే ఒక ఆలోచన వస్తుందో అది ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు. భవిష్యత్తులో కూడా ఇట్లే వివరిస్తే బీఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం అవుతుంది. సో వాళ్ళు ఎట్లా వివరిస్తారు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా లేదా అనేదాన్ని వాళ్ళ పార్టీ వైఖరిని బట్టి ఆ పార్టీ ఉంటుందా లేదా అని చెప్పొచ్చు. చూడాలి, లెట్స్ సీ. ఇంకా 2-3 నెలల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి అనేది చూసి ఆ ఫలితాలను బట్టి చెప్పొచ్చు. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ పదే కొంత గాంభీర్యాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు మాకు టచ్లో ఉన్నారు అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాకు టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు, మేమే ఇంకా గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలే అంటున్నారు. సో వాస్తవానికి ఎవరు టచ్లో ఉండొచ్చు అంటారు? అసలు ఇప్పుడు నేను అదే చెప్పాను ఇంతకుముందు, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అన్న మీరు మనుగడకు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలి. గిట్లనే కాంగ్రెస్ నుంచి 30 మంది టచ్లు ఉన్నారు, మా గా పార్టీ నుంచి 30 మంది టచ్లు, ఇది ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాదు.
ప్రధాన ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వం యొక్క పాలనను ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రభుత్వ లోపాలు ఉంటే తప్పిదాలను ఎత్తి చూపుతుంటూ ప్రజల్లో నిలదీసే పాత్ర ప్రతిపక్ష పాత్ర. ఇది ఎవరైనా చెప్పాల్సింది. సో ఆ పాత్రలో ఉంటే పార్టీ ఉంటుంది. గిట్లనే ఒకనే కాంగ్రెస్ నుంచి 39 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు అంటే పార్టీ మనుగడ ఉండదు. అప్పుడు నీ పార్టీలోనే మీరు లేచే వరకు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇతర పార్టీలో ఉంటారు. సో ఆ పార్టీ ఇంకేం ఉంటుంది. సో పార్టీ కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది. సో ఇది పాత్ర కాదు. ఈ పాత్ర ప్రజల పక్షం నిలబడితే ఆ పార్టీ ఉంటుంది. సో 6 గ్యారెంటీలు ఉన్నది కాంగ్రెస్, 6లో కొంత మేరకు 5 గ్యారెంటీల వరకు అమలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ మిగతా గ్యారెంటీలతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి, 13 అంశాలు ఏమున్నట్టున్నాయి. ఈ మిగతా అంశాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ 5 ఏళ్ల పాటు నెరవేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ సాధ్యమైతే అంటారా? సో డెఫినెట్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు 15 ఆగస్టుకు రుణమాఫీ కంప్లీట్ అవుతుందని. సో ఇచ్చిన 6 గ్యారెంటీలో పెద్ద హామీ రుణమాఫీ, రైతుల రుణమాఫీ. రైతుల రుణమాఫీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేము రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాం అని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. సో ఇంకేమున్నది, అతిపెద్ద 6 గ్యారెంటీస్లో పెద్ద గ్యారెంటీ అంటే బడ్జెట్ బర్డెన్ పడే, అంటే బర్డెన్ మీన్స్ అంటే రైతులకు ఇచ్చే దాంట్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి ఈ స్కీమే అమలు చేయబోతున్నామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతున్నది. ఇంకా ఏమున్నాయి, మిగతా గ్యారెంటీలు ఆల్రెడీ బస్సు ఫ్రీ అయిపోయింది, సిలిండర్ది అయిపోయింది. మిగతాకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5 ఏళ్లలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతారు. 6 నెలల కోటి, 5 నెలల కోటి, 3 నెలల కోటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతారు. సో 5 yearsకు మ్యాండేటరీ ఇచ్చారు. 5 yearsకి ఇది మేనిఫెస్టో, ఈ హామీలు 6 గ్యారెంటీస్. ఈ 6 గ్యారెంటీస్ 5 yearsలో కంప్లీట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. డెఫినెట్గా 5 ఏళ్లలో ఒక రుణమాఫీ చేయగా ఇక ఈ మిగతా పథకాలు చాలా ఈజీ అవుతాయి. మిగతా పథకాలన్నీ కూడా మళ్ళొచ్చే ఎన్నికల లోపు 5 years లోపల ఈ పథకాలన్నీ కూడా అమలు చేయవచ్చు. ఇది పెద్ద పని కాదు. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతున్నట్టున్నారు. సో ఎన్నికల కోడ్ ఉన్నట్టున్నది. సో ఎన్నికల కోడ్ తర్వాత ఉండే అవకాశం ఉందంటారా మంత్రివర్గ విస్తరణ? మీకేమైనా సమాచారం ఉన్నదా దీని మీద? ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది ఖచ్చితంగా శాఖలు ఖాళీలో విస్తరణ చేసుకోవాల్సిందే. ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిర్ణయం తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేయాలనుకున్నప్పుడు అప్పుడు విస్తరణ ఉంటుంది. సో అన్ని పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేస్తారు. సో అది ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం, అది నాకు నీకు తెలిసిన అంశం అయితే కాదు. సో ఇది మొత్తం మీద సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ స్పష్టంగా చెప్తున్నారు. సో కేవలం బీజేపీది సౌండ్ మాత్రమే, గ్రౌండ్ లేదు. సో తేల్చి చెప్తా ఉన్నారు సీట్ల సంఖ్య ఇంతే అంటూ కూడా. సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా మరి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంకా ఇతర విశ్లేషకులు చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ రాబోతుందా, బీజేపీ రాబోతుందా, ఏం జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంటే జూన్ 4 వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరైతే చూస్తున్నటువంటి తొలి వెలుగు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.